ఇదిగో ఈ కల్తీ సరుకు వల్ల బాటిల్ కి 300 కూడా మిగలవు. ఇరానియన్ యాత్రికుడు అల్ బరూని ఆ రోజుల్లో భారతదేశం పర్యటించాడు. ఆ రోజుల్లో అంటే ఏ రోజుల్లో సారు? ఏమో సార్, ఆవిడకి తెలుసు. అంటే చదవలేదరా నువ్వు? పర్యటించినప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఈ వేదాలనేవి 11వ శతాబ్దం ప్రాంతంలో నుంచి వచ్చినాయి అని ఒక మాట చెప్పాడు. ఆయన రాసుకున్న నోట్స్ లో మాటలు నేర్చాడు. అల్ బిరూని ఎప్పుడు వచ్చాడు? సుమారు 11వ శతాబ్దంలో వచ్చాడు భారతదేశానికి. 11వ శతాబ్దంలో వచ్చినాడు వేదాలు 11వ శతాబ్దం నాటి అని చెప్పాడే నీకు? అది ఆ పుస్తకంలో రాశాడా? నువ్వు చదివావు ఆ పుస్తకాన్ని? ఒక 2 నిమిషాలు పాస్ అవుతుంది. అసలు అల్ బిరూని వచ్చినప్పుడు ఈ ఏడీబీసీ సిస్టమ్ గానీ ఈ శతాబ్దాల సిస్టమ్ గానీ తనకు తెలుసా? అసలు ఉందా అసలు ప్రాచుర్యంలో? ఉంటది. ఫిజిక్స్ ఎందుకు ఉండదు బీకామ్ లో? ఏం మాట్లాడుతున్నారు? మీరు వెతుక్కోండి, మీకు దొరుకుతుంది. అది పోయి చూసుకోమన్నావు కదా, ఆ పుస్తకంలో చూశాను ఇప్పుడే. ఇక్కడెక్కడ నువ్వు చెప్పినట్టు 11వ శతాబ్దంలో వేదాలు వచ్చినాయని చెప్పలేదే. భారతీయులు వేదాలు బ్రహ్మ నుంచి వచ్చినాయని చెప్పి నమ్ముతారు. అవి గురుముఖత నుంచే శిష్యులకు చేరుస్తారు. రాయరు, రాస్తే తప్పులు వచ్చే అవకాశం ఉంది. పైగా ఆ డిఫరెంట్ మాడ్యులేషన్ అనేది రాతలో చెప్పలేరు. కాబట్టి గురువులే శిష్యులకు బోధించేవాళ్ళు అని ఉంది. అంతే అక్కడ ఉంది. మేడి పండు చూడ మేలిమయుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అనే పద్యాన్ని నిన్ను చూసే రాసినట్టున్నారు. నోరు తెరిచి దగ్గర నుంచి అబద్ధాలేగా. చెత్త మనుషులు, చెత్త బతుకులు, పచ్చసిన అంబోతుల్లా తయారయ్యారు.